మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నమదిల. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ 1Bలోని స్ట్రైట్ లైన్ అనే టాపిక్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 10 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఈ 10 క్వశ్చన్స్ కూడా మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మస్ట్ అండ్ షుడ్గా 1 క్వశ్చన్కి చాలా ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. టుడే స్ట్రైట్ లైన్ టాప్ 10లో క్వశ్చన్ నెంబర్ 1. ఫైండ్ ద సర్క్యూమ్సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ whose vertices are -2, 3, 2, -1 and 4, 0. 4, 0. సో సర్క్యూమ్సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ప్రాసెస్ చూద్దాం. ఒకసారి వినండి. దిస్ ఈస్ ABC triangle. ABC triangle. Here 3 vertices are there. -2, 3 and 2, 1, 2, -1 and 4, 0. సో ఫస్ట్ మనం సర్క్యూమ్సెంటర్ అంటే ఒకసారి చూద్దాం. సర్క్యూమ్సెంటర్ అంటే చూద్దాం. సో బీసీకి మనం బైసెక్టర్ లైన్ని డ్రా చేయాలి. బీసీ అనే లైన్కి బైసెక్టర్ లైన్ ఎలా డ్రా చేస్తాం? ఈ టోటల్ లెంత్ మెజర్ చేసుకొని టోటల్ లెంత్లోని హాఫ్ కంటే ఎక్కువగా ఉండే మెజర్ తీసుకొని ఒక 2 లైన్స్ అనేవి డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ 2 లైన్స్ని మనం జాయిన్ చేస్తాం. 2 పాయింట్స్ని మనం జాయిన్ చేస్తాం. బీసీకి ఏదైతే మనం లైన్ డ్రా చేస్తాం ఆ లైన్ అనేది ఏమవుద్ది? బైసెక్టర్ లైన్ అవుద్ది. సేమ్ అలాగే ఏసీకి కూడా ఒక ఏసీలోని హాఫ్ లెంత్ తీసుకుని హాఫ్ కంటే ఎక్కువగా ఉన్న మెజర్ తీసుకొని ఒక 2 లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ చేస్తాం. 2 పాయింట్స్ అనేవి ఎంటర్ చేస్తాం. మళ్ళీ ఆ 2 పాయింట్స్ని మనం జాయిన్ చేస్తున్నాం. సేమ్ ఏబి, మళ్ళీ ఏబీలో టోటల్ లెంత్ మెజర్ చేసి టోటల్ లెంత్లో హాఫ్ లెంత్ కంటే ఎక్కువగా ఉండే తీసుకొని మనం మళ్ళీ ఒక 2 పాయింట్స్ ఇండికేట్ చేస్తాం. మళ్ళీ ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 3 బైసెక్టర్ లైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. 3 బైసెక్టర్ లైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ 3 బైసెక్టర్ లైన్ని మనం ఇంటర్సెక్ట్ చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెంట్ పాయింట్ ఏదైతే ఉందో కాంగ్రెంట్ పాయింట్ ఏదైతే కాంగ్రెంట్ ఫ్యామిలీ ఆఫ్ ఏ పాయింట్ ఏంది ఆ కాంగ్రెంట్ పాయింట్నే మనం సర్క్యూమ్సెంటర్ అని ఇండికేట్ చేస్తాం. సర్క్యూమ్ రేడియస్ అంటే ఏంటి చూద్దాం. సర్క్యూమ్ రేడియస్, ఈ సర్క్యూమ్ సెంటర్ నుండి మనకి ఏ పాయింట్కి డిస్టెన్స్ చూసుకున్నా, అంటే ఓ నుంచి ఏ అనే పాయింట్కి డిస్టెన్స్ చూసినా, సో ఓ నుంచి బి అనే పాయింట్కి డిస్టెన్స్ చూసుకున్నా లేదా ఓ నుంచి సి అనే పాయింట్కి డిస్టెన్స్ చూసినా మనకి ఎలా ఉంటుందంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ రేడియస్. ఆ రేడియస్ వాల్యూనే మనం సర్క్యూమ్ రేడియస్ అని రిప్రజెంటేషన్ చేస్తాం. ఈ సర్క్యూమ్ సెంటర్ నుంచి మనకి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి కాబట్టి ఈ 3 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. 3 పాయింట్స్ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ అనేది మనం డ్రా చేసినట్లయితే ఇలా ఒక సర్కిల్ డ్రా చేసినట్లయితే ఈ కాంగ్రెంట్ పాయింట్ ఏదైతుందో ఆ కాంగ్రెంట్ పాయింట్ని మనం సర్క్యూమ్ సెంటర్ని రిప్రజెంటేషన్ చేస్తాం. ఇది మనకి డయాగ్రామ్ ప్రకారం మనం ప్రూవ్ చేయాలి. ఇందులో మనం ఫస్ట్ ప్రూవ్ చేయవలసింది ఏంటంటే సొల్యూషన్ స్టెప్స్ చూడండి. ఫస్ట్ పాయింట్స్ నోట్ చేసుకొని సర్క్యూమ్ సెంటర్ని లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై ఆర్ హెచ్, కే ఆర్ ఏ, బి ఎలా తీసుకున్నా పర్లేదు. మనం సర్క్యూమ్ సెంటర్లో ఎస్ ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు, ఓ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ కాంగ్రెంట్ పాయింట్ నుంచి సర్క్యూమ్ సెంటర్ అంటే ట్రయాంగిల్ మీద ఉన్నటువంటి పాయింట్స్కి డిస్టెన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఈక్వల్ ఉంటాయి. దట్ మీన్స్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ రేడియస్కి ఈక్వల్. సో ఇయర్ మనకి ఎప్పుడైతే ఇలా ఈక్వల్గా ఉన్నాయో సర్క్యూమ్ రేడియస్కి ఈక్వల్ అవుతాయి. ఆ సర్క్యూమ్ రేడియస్కి ఈక్వల్ అయినప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనం ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి సాల్వ్ చేసినట్టయితే ఒక లైన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి అనే ఫస్ట్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బికి ఈక్వల్ చేసినప్పుడు L1 అనే లైన్ వస్తుంది.
అలాగే ఎస్బి ఈజ్ ఈక్వల్ ఎస్సి చేసినప్పుడు L2 అనే ఒక 2 లైన్స్ అనేవి రావడం జరుగుతుంది. 2 కాంగ్రెంట్ లైన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ 2 లైన్స్కి మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే L1 అండ్ L2 అనే లైన్స్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం వస్తే ఆ వచ్చినటువంటి ఎక్స్ కామా వై వాల్యూ ఏదైతుందో దాన్నే మనం సర్క్యూమ్ సెంటర్ని ఇండికేట్ చేస్తాం. సర్క్యూమ్ సెంటర్ అండ్ రిప్రజెంటేషన్. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ సర్క్యూమ్ సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకే, క్లియర్? ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. Okay, let's start the procedure. Given vertices are given points. So first point ni E అని consider చేద్దాం. -2, 3. Second point B 2, -1 and C is equal to third vectors 4, 0. Let the circum center S is equal to x comma y. Let the circum center is x comma y అని రైట్ చేసుకోవచ్చు, లేదా h comma k అని కూడా నోట్ చేసుకోవచ్చు. Given condition or given that SA is equal to SB is equal to SC is equal to circum radius కి ఈక్వల్. ఫస్ట్ మనం SA is equal to SB ఈక్వల్ చేసినట్టయితే 1 లైన్. సెకండ్ మనం SB is equal to SC చేసినట్టయితే 2 లైన్స్. ఎందువల్ల ఇవన్నీ కూడా ఈక్వల్. ఆ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ వన్ SA is equal to SB. This implies squaring on both sides. SA square is equal to SB square. SA square is equal to SB square. SA square means the distance between S and A. Already మనం లోకస్ అనే టాపిక్ నేర్చుకున్నాం. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So x1 y1, x2 y2. So x minus into minus plus. So x plus 2 whole square plus y variable is y minus 3 whole square is equal to, this is SA square. SB square means the distance between S and B. That means x minus 2 whole square plus y minus into minus plus y plus 1 whole square. సింప్లిఫై చేసినట్లయితే మనకి a plus b whole square. A square is x square. B square is 4 ప్లస్. ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంటే ప్లస్ అనే సింబల్ రాయండి, మైనస్ ఉంటే మైనస్ అనే సింబల్ రాస్తుంది. 2 2s are 4 into x 4x. నెక్స్ట్ వన్ y minus 3 whole square అనేది a minus b whole square. A square is y square. B square is 9. మైనస్ ఉంది కాబట్టి మైనస్. 2 3s are 6 into y 6y is equal to a square is x square. B square is 4 minus 2 2s are 4 into x 4x plus a plus b whole square. A square is y square. B square is 1. 2 into 1 2 into y 2y plus 2y. నెక్స్ట్ మనం బోత్ సైడ్ ఈక్వల్గా ఉన్న టర్మ్ క్యాన్సిలేషన్ చేసుకోవాలి. x square y square 4 రిమైనింగ్ టర్మ్స్ మనం రైట్ చేసుకుంటాం. 4x minus 6y plus 9 is equal to minus 4x plus 2y plus 1. సో టోటల్ టర్మ్ను మనం ఈజీ కూడా అవతల రైట్ చేసిన పర్లేదు, ఈజీ కూడా ఎదురు రైట్ చేసిన పర్లేదు. 4x minus 6y plus 9 minus 4x ఈజ్ ఈక్వల్ ఎదురు రాస్తే ప్లస్ 4x. అలాగే ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ ఎదురు మైనస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ ఎదురు రైట్ చేసినట్లయితే మైనస్ 1 ఈక్వల్ టు 0. 4x plus 4x 8x minus 6y minus 2y minus 8y
9లోంచి 1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టోటల్ ఫంక్షన్లోంచి మనం 8 అనే టర్మ్ని కామన్ చేసినా పర్వాలేదు, ఇది 8 చేత డివైడ్ చేసుకున్నా పర్వాలేదు. 8ని కామన్ చేసినట్లయితే x మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో 8 అనే టర్మ్ మనకి మల్టిప్లై చేస్తుంది, ఈజీ కూడా అవతల ఇచ్చినట్లయితే డివైడ్ చేస్తూ x మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్. L1 అనే లైన్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సెకండ్ ప్రాసెస్ ఏంటి మనకి, SB ఈజ్ ఈక్వల్ టు SC. దిస్ ఇంప్లైస్ SB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SC స్క్వేర్. SB square is equal to SC square. SB square means the distance between S and B. That means x minus 2 whole square plus y minus into minus y plus 1 whole square is equal to SC square means the distance between S and C. That means x minus 4 whole square plus y minus 0 whole square. Y minus 0 whole square. సో x minus 2 whole square అనేది మనకి a minus b whole square. A square is x square, b square is 4, ux is 4x. y plus 1 whole square అనేది a plus b whole square. A square is y square, b square is 1 plus 2y is equal to x minus 4 whole square అనేది మనకి a minus b whole square. That means x square is 4, a square is x square, b square means 16 minus 2 4s are 8x plus y minus 0 is y square చేస్తే y square. సో మళ్ళీ బోత్ సైడ్ ఈక్వల్ టర్మ్ x square y square. రిమైనింగ్ టర్మ్ minus 4x plus 2y. 4 plus 1 is 5. సో ఈజ్ ఈక్వల్ అవుతారు 2 టర్మ్స్ ఉన్నాయి, ప్లస్ 2 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ అవుతారు రైట్ చేసినట్లయితే minus 16 plus 8x ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ 4xలోంచి ప్లస్ 8x సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 4x ప్లస్ 2y ప్లస్ 5 మైనస్ 16 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో మనకి 2 లైన్స్ ఆర్ దేర్. ఫస్ట్ లైన్ ఈజ్ x minus y plus 1 is equal to 0. సెకండ్ లైన్ ఈజ్ 4x plus 2y minus 11 equal to 0. ఈ 2 లైన్స్కి మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో సాల్వ్ 1 and 2. సో ఈక్వేషన్ 1 ఈజ్ x minus y plus 1 equal to 0. This is equation number 1. The equation 2 is 4x plus 2y minus 11 equal to 0. This is equation number 2. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసిన ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది మనకి సర్కిల్ సెంటర్. సో సాల్వ్ x and 1, x y 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేస్తున్నాం. ఫస్ట్ మనకి y కోఎఫిషియంట్ వాల్యూ ఇస్ -1. నెక్స్ట్ కాన్స్టెంట్ 1. నెక్స్ట్ x యొక్క కోఎఫిషియంట్ ఈజ్ 1. నెక్స్ట్ స్టార్టింగ్ ఏ టర్మ్ అయితే రాస్తో ఎండింగ్ అదే టర్మ్ రైట్ చేసుకోవాలి. సెకండ్ y కోఎఫిషియంట్ ఈజ్ 2. నెక్స్ట్ కాన్స్టెంట్ -11. నెక్స్ట్ x యొక్క కోఎఫిషియంట్ 4. స్టార్టింగ్ టర్మ్ ఎండింగ్ టర్మ్. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సో x by minus into minus plus 1 into 11 minus 2 into 1 is 2 is equal to y by 1 into 4 is 4 minus 11 into 1 minus 11 minus into minus is plus 11 is equal to 1 by 1 into 2 minus 4 into minus 1 minus 4 minus into minus plus 4. So x by 9 is equal to y by 15 is equal to 1 by 6. So ఈ టోటల్ టర్మ్ మనం కాన్స్టెంట్కి ఈక్వల్ చేయాలి. x by 9 is equal to 1 by 6, y by 15 equal to 1 by 6. So x is equal to 9 by 6, y is equal to 15 by 6. So cancellation ఉన్నాయి. 3 టేబుల్ 3 2s are 3 3s are 3 2s are 3 5s are. So x is equal to 3 by 2, y is equal to 5 by 2. Therefore
the circumcenter x comma y, s of x comma y is equal to 3 by 2 comma 5 by 2, 3 by 2 comma 5 by 2. This is the circumcenter of a triangle ABC. ఓకే, ఈజ్ క్లియర్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్స్ అనేది క్లియర్గా ప్రిపేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఎవరైతే నా వీడియోని కమెంట్ తప్పకుండా ఫాలో అవుతున్నారో, మీతో పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా మీకు అర్థమైనట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి నానాజీ గొన్నావతిల అనే యూట్యూబ్ ఛానల్కి మరింత సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ టు ఆల్.